ఆ పనులను మీరు సాయశక్తుల మా ఆహ్వానాన్ని మన్నించి మా సంఘం తరఫున శీతాకాలం క్రిస్మస్ మాసం రాబోయే 3 రోజుల్లో క్రిస్మస్ పండగ. ఈ క్రిస్మస్ మాసంలో మీ మాట నా మాట అంటూ ప్రతి ఇంటికి తెలుగుదేశాన్ని తీసుకెళ్లే విధంగా నేను సంగపాలెం మరియు కోడూరు ఈ గ్రామాలు రావటం, మీరందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులుగా కార్యకర్తలుగా మీరందరూ కూడా చర్చికి తీసుకొచ్చి ఇక్కడ దైవజనుల చేత ప్రార్థన చేయించే కార్యక్రమం. అట్లాగే ఆ సందర్భంగా నేను కూడా మీ అందరికీ మేరీ మేరీ క్రిస్మస్ అంటూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో సంతోషంగా ఉల్లాసంగా మీరందరూ ఈ పండగ, ఎందుకంటే ఇది మన ఇంట్లో, మన ఊళ్ళో, బాపట్ల నియోజకవర్గంలో, గుంటూరులో, హైదరాబాద్లో, భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో 250 దేశాల్లో 600 కోట్ల మంది జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ మీ ఇంట్లో కూడా చాలా బాగా జరుపుకోవాలి. క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించటం, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్ట్ మాస్ అనే పదం నుంచి వచ్చింది. క్రైస్ట్ అంటే ప్రభువు, మాస్ అంటే ఆరాధన. ఆ క్రిస్మస్ అంటే ప్రభువుని ఆరాధించటం. ఒకళ్ళు ఆనందం చేస్తుంటే నాకు చాలా సంతోషం ఇస్తుంది.
ఆయన ఎప్పటి నుంచో ఊళ్ళో అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉండటమే కాకుండా ప్రతి వ్యక్తిని చూసుకునే విధానాన్ని బట్టి ఆయన రాబోయే రోజులు కూడా ఆయనకి ఆయన కుటుంబానికి మీ తరఫున కూడా ఆయనకు కూడా ఇలాగే అండదండలు అందించే విధంగా మీరు ఉండాలి, ఆయన మీకు తోడు ఉండాలి. ఎందుకంటే నేను బయట నుంచి వచ్చినా కూడా నాకు దండేయటం నాకు ఇదేయటంలో పెద్ద ఎవరికి లేదు, అది కాలం. ఎందుకంటే గౌరవం చేశారు, కానీ ఆయనకి ప్రేమతో చేస్తూ ఉన్నారు. అది అసలు ఎంత సంతోషాన్ని కలిగించిందంటే అటువంటి నాయకుడిగా నేను కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.